Hi, Revati. Hi, Rajni. Hi, Yeah, listeners. hi to everybody. So, రేవతి Yeah. ఈరోజు నువ్వు స్కూల్లో ఉన్నావు అనమాట. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. Okay. అశోకుడు అంటే జనరల్ గా నాకు స్కూల్లో క్వశ్చన్స్ చెప్పే అలవాట్లేదు. ఇప్పుడు ఆన్సర్ చెప్పాలనా వద్దనా? చెప్పాలి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎందుకు నాటాను? ఎందుకు నాటించాడంటే సడన్ గా ఇంత టఫ్ క్వశ్చన్స్ అడిగితే చెప్పడం కష్టం అమ్మా. ఓకే, ఎనీవేస్ ఐల్ ట్రై. మేబీ రోడ్ మధ్యలో నాటితే ట్రాఫిక్ జామ్ అయ్యి అందరూ ట్రబుల్ అవుతారని చెప్పి పక్కకు నాటించాడేమో. అచ్చా, అంటే నువ్వు కాబట్టి అలా థింక్ చేస్తావు. నేను ఎలా థింక్ చేస్తానంటే రజనీ కొంచెం డిఫరెంట్ గా థింక్ చేస్తుంది కదా. అంటే మనం అలా రోడ్ మీద వెళ్తున్నాం అనుకో, 2 వీలర్ పైన 4 వీలర్ పైన సడన్ గా 1 2 వచ్చింది అనుకో, అలా చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయి పని కానిచ్చేసుకోవచ్చు అని. అవును, నేను నీ క్వశ్చన్ అడిగితే నీకేం గుర్తు రావట్లేదా? చాలా 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 గుర్తొచ్చేస్తున్నాయి. ఏం గుర్తొస్తున్నాయి? ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఒక మూవీలో ఒకసారి ఒక స్టూడెంట్ని అడుగుంటారు. ఏ మూవీ అంటే మాత్రం ఇప్పటికే చాలా మందికి స్ట్రైక్ అయిపోయి ఉండొచ్చు. నేను సపరేట్గా చెప్పనవసరం లేదు. ఏమంటావు? బట్ స్టిల్ ఒకసారి చెప్తే బాగుంటుంది అనుకుంటా. ఓకే, నా అంటే నా కాదు యాక్చువల్లీ. అది మనము డైరెక్ట్ మూవీ చెప్పనక్కర్లే, ఒక సాంగ్ ఇలా మనం ఒక 1 లైన్ పాడితే చాలు, వాళ్ళకి అర్థమైపోతుంది తెలుసా. ఓకే, గుర్తుకొస్తున్నాయి. సో ఆల్రెడీ అందరికీ గుర్తొచ్చేసి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే లైక్ ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ లైఫ్లో, అవునా, మామూలుగా ఒక పర్సన్ లైఫ్లో ఓవరాల్ లైఫ్లో అనమాట, వాడు చిన్నప్పటి నుంచి పెరిగే వరకు ఒక్క అమ్మాయి ఉంటేనే ఎంత కష్టం. ఒక అమ్మాయి ఇన్ ద సెన్స్ యాజ్ అ గర్ల్ ఫ్రెండా? ఏది గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఇంకా వాళ్ళిద్దరే ఉంటారు అనుకో, ఇంకెవరైనా అంటే ఇట్స్ కామన్, ప్రతి ఒక్కరికి ఉంటారు. బట్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ యార్. అలాంటిది మన సీన్ గాడు, మన సీన్ తెలుసు కదా, కాలేజ్ మేట్ సీన్. ఎందుకు తెలీదబ్బా. సో మన సీన్ గాడు ఎంత లక్కీ ఫెలో కదా. శ్రీను ఆబ్వియస్లీ ఎప్పుడు లక్కీ ఫెలోనే కదా. ఎప్పుడు లక్కీ, కానీ ఈ విషయంలో వాడు ఎట్లా అంటే జాక్ పాట్ కొటేషన్ బై. అదెట్లబ్బా? ఎలా అంటావా, ఇప్పుడు ఒక పర్సన్ లైఫ్లో ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఒక వైఫ్ ఉండడం కష్టం అంటే, మన సీను లైఫ్లో ఓవరాల్గా 4 తెలుసా. ఒక్కరు కారు, 2 కారు, 3 కారు, ఓవరాల్గా 4 అమ్మాయిలు. నాకు తెలిసినంత వరకు మన విమల ఒక్కతే కదా, తర్వాత ఇంకా 3 వచ్చారా మన సీన్ గార్డ్ లైఫ్ లో? వచ్చారు. నువ్వు మర్చిపోయి ఉంటావు. మన సీన్ గార్డ్ కథ ఏంటో నేను నీకు చెప్తా. ఓకే, అందులో నీకు కొన్ని గుర్తుంటాయి, నీకు గుర్తులేని విషయాలు నేను చెప్తాను. ఓకేనా? ఓకే, అయితే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను బాయ్. ఏంటంటే, ఏందబ్బా ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా, నువ్వు నాటోగ్రాఫ్ గురించి చెప్తున్నావా? అంటే ఇది ఇంటర్వ్యూ చేయడం కాదు. ఇప్పుడు ఎలా అంటే, నేను నీకు క్వశ్చన్ అడిగితేనే నేను దగ్గర నుంచి రాపడదామని చూస్తున్నాను నేను. మనము నార్మల్గా ఎనీవేస్ మన సీన్ గార్డ్ గురించే కదా చెప్పేస్తాను, అందులో ఏముంది? సీన్ గార్డ్ గురించి నేను చెప్పాలంటే, నేను చెప్పడం కంటే ఒకటి ప్లే చేద్దాము అని అనుకునే లోపు ఎవరో మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వారితో మాట్లాడిన తర్వాత విల్ కంటిన్యూ అవర్ డిస్కషన్. ఓకేనా? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు తరంగా. నమస్తే రజనీ, ఎవరమ్మా? యా, ఐఎమ్ వెరీ ఫైన్. ఎవరు మాట్లాడుతున్నారు? నేను వరప్రసాద్, న్యూయార్క్. వరప్రసాద్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నీ ప్రోగ్రామ్ వింటున్నాను. ఓ, మాట్లాడుకునేటప్పుడు కొద్దిగా ఒకటి మిస్ అయ్యావు, అందుకని అది గుర్చేద్దామని చేశా. ఏంటది? అశోకుడు చెట్లు రోడ్డుకి ఇరువైపులా నాటించిన చెప్పావు కదా, అది ఇంకో జోక్ కూడా ఉంది. ఒక పిల్లోడు నేను మాస్టర్ అడుగుతాడు, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడంటే, మాస్టర్ అది తప్పు, చెట్లు నాటించలేదు, మొక్కలు వేసాడండి, రోడ్డు కట్టే పెట్టేపోయి మొక్కలు పెరిగి పెద్ద అయిన చెట్లు అయిన తర్వాత. ఓకే, వరప్రసాద్ గారు, మీకు ఇంకో విషయం తెలుసా? మొత్తం మేమే చెప్తాం, మరి మీరేం చెప్తారు, అందుకని అలా వదిలేసాం. కవరింగ్, గుడ్ కవరింగ్. ఓకే అండి, దట్ వాస్ రియల్లీ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇంకా వింటూ ఉండండి, మధ్యలో మాకు కాల్ చేసి చెప్తూ ఉండండి కూడా. ఓకేనా? పాయింట్స్ మిస్ అర్ధరాత్రి 12 అయిందమ్మా, 12 అయినా వింటున్నాం. ఓకే, ఇంకొక కాలర్ ఉన్నారండి. హలో, హాయ్. హలో తరంగా. యా, తరంగా అండి, నేను రజనీని మాట్లాడుతున్నాను. మీరెవరు? 100 మూవీస్ రావట్లేదు ఈ రోజు. వస్తుంది కదండి, ఇది లైవ్, అదే నడుస్తుంది కదా. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే మూవీస్ గురించి మాట్లాడలేదు, ఇంకేదో మాట్లాడుతున్నారు కదా. అంటే ఒక్కొక్కరు మూవీస్ గురించి ఒక్కొక్క స్టైల్లో మాట్లాడతారు. మేము మాట్లాడుతున్న మూవీ వచ్చేసి నా ఆటోగ్రాఫ్ గురించి. సో దాని గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఏం లేదు, వింటాను. ఓకే, దట్స్ రియల్లీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్. బాయ్. యా, సో రేవతి, మనము ఒక చెప్తాను నేను. ఓకేనా? అదేంటంటే, మనం ప్రతిసారి ఇది ప్రతి ఒక్క రియల్ లైఫ్లో చేసే పని ఏంటంటే, ప్రోగ్రెస్ కార్డ్స్ పైన సంతకాలు పెట్టడం. ఆ ప్రోగ్రెస్ కార్డ్ పైన సంతకాలు పెట్టడం అనేది మనం చెప్పడం కంటే, నేను నీకు వినిపిస్తాను, నువ్వు విను, అప్పుడు నీకు అర్థమవుతుంది అదేంటి అనేది. అదేంటో నీకే అర్థమవుతుంది. నీకు ఒక డైలాగ్ వినిపిస్తాను, అది విన్న తర్వాత నేను దాని గురించి చెప్తాను. ఓకేనా? ఓకే. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? బెల్ కొట్టారు, రా వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు.
ఏమైంది? 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను. మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టనన్నాడు. ఓ ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా? ఏడవకేం చేయమంటావు? మా నాన్న చేసిన సంతకం లేకపోతే డబ్బులు తినేది నేనే కదా. 1కి 2 సార్లు పెడితే అదే వస్తుంది. మీ నాన్నదేమన్నా పెద్ద గవర్నమెంట్ సంతకమా? ఇటు చెప్తాను. అయ్యో వద్దు సీను, అటు తిరుగు చెప్తా. వద్దు సీను వద్దు. ఇప్పుడు ఇది మీ నాన్న చూసాడంటే. సో ప్రోగ్రెస్ కార్డులో సైన్ చేసేది విన్నావు కదా? Yeah. కామన్ తెలుసా, ప్రతి పోటోడు బుడ్డోడు నుంచి అందరు తెలుసా, ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు. ఏంటంటే ట్రై చేస్తారు ఖచ్చితంగా వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులో వాళ్ళ ఫాదర్ సంతకం పెట్టడం. ఇదైతే నేనైతే చేశాను బై. నువ్వు చేసినావా? ఎందుకులే బానర్లో ఉన్నప్పుడు అలాంటి నిజాలు చెప్పడం. కొంపదీసి ఎవరన్నా మా ఇంట్లో వాళ్ళు విన్నారనుకోండి, కదా, problem అప్పుడు కొట్టంది ఎస్కేప్ అయ్యింది, ఇప్పుడు ఎస్కేప్ అవ్వలేదు. మీరు కూడా ఇలాగే మీ లైఫ్ స్వీట్ మెమరీస్ లో, అంటే నా ఆటోగ్రాఫ్ లాంటి స్వీట్ మెమరీస్ లో మీరు కూడా చిన్నప్పుడు మీ ప్రోగ్రెస్ కార్డ్ పైన మీ ఓన్ సంతకం చేసేసారా? మీ మదర్ది కానీ ఫాదర్ది కానీ డెఫినెట్ గా చేసుంటారు. సో మీరు కూడా నాలాగా చేసినట్టయితే మాకు కాల్ చేసేయండి. మా నంబర్స్ వచ్చేసి యూఎస్ లేదా అదర్ కంట్రీస్ అయితే 2013401950 అండ్ ఇండియా నుంచి అయితే 0406677840 స్కైప్ ఐడి ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు, telugu.taranga. సో అలా సైన్ చేసినప్పుడు సైన్ చేసడం మటుకి బానే ఉంటుంది, కానీ సైన్ చేసామని తెలిసాక సార్ దగ్గర దొరికిపోయాక తన్నులు తింటాం చూడు, బా. నేనెప్పుడు దొరకలేదే. మన సీన్ దొరికాడు కదా. సీన్ గాడంటే దొరికిపోయాడు. అసలు శ్రీనిగాడు ఏ రేంజ్ లో తన్నులు తింటాడు? అసలు ఆ అమ్మాయి కోసం సంతకం పెట్టడం ఎందుకు? అసలు ఆ రేంజ్ లో తన్నులు తినడం ఎందుకు? అక్కడ ఉన్నది ఎవరమ్మా? విమల. ఫస్ట్ క్రష్ అక్కడ. ఏమనుకుంటున్నావు నువ్వు? ఫస్ట్ క్రష్ లైఫ్ లో ఎంత స్వీట్ తెలుసా? దానికోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది. సైన్ ఏంటి, ప్రాపర్టీ సైన్ కూడా చేసామన్నా చేస్తారు. ప్రోగ్రెస్ కార్డ్ సైన్ ఒక లెక్క అంతే అంట. ఆబ్వియస్లీ. విమల అంటే గుర్తొచ్చింది నీకు, అది ఇన్సిడెంట్ గుర్తుందా? మన సీన్ గాడు ఫస్ట్ విమల వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాడు కార్డ్స్ పంచుకుంటూ వెళ్ళేటప్పుడు డైరెక్ట్ విమల వాళ్ళ ఇంటికి వెళ్తాడు. యా ఫస్ట్ అక్కడికే వెళ్తాడు కదా. విమల వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత విమలాని ఆ రేంజ్ లో చూసేసరికి షాక్ అవుతాడు. అంటే ఒక పెద్ద ఆమె అయిపోయి ఒక ఇద్దరు బేసికలీ ఒక ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ, ఒక టిపికల్ హౌస్ వైఫ్ లాగా రెడీ అయ్యి ఉంటున్నాము. ఏకదం ఎలా అంటే ఒక డిఫరెంట్ అనమాట. స్కూల్లో చూసినప్పుడు ఆ లంగా ఓని పరికిని వేసుకొని తిరిగే విమలాని చూసి, అండ్ నీకు ఇంకోటి ఆ సీన్ గుర్తుందా? లైక్ ఆ ఇన్సిడెంట్ గుర్తుందా? ఏంటంటే సైకిల్స్, విమల సైకిల్ పంక్చర్ అవ్వగానే కూడా తన సైకిల్ పంక్చర్ చేసుకుని హైలైట్ ఏంటంటే లైక్ విమల వాళ్ళ ఫాదర్ వచ్చేసి అంటాడు కదా, లైక్ ఏంటి నువ్వు అంటే మన సైకిల్ మా డాటర్ సైకిల్ పంక్చర్ అయినప్పుడే నీ సైకిల్ కూడా పంక్చర్ అయిపోతుందా అని అంటాడు కదా. ఆ సీన్ మాత్రం ఆ ఇన్సిడెంట్ మాత్రం అవసరం. మళ్ళీ అసలు సీన్ గాడు ఒక వారం రోజుల వరకు విమల మొహంకే చూడలేదు కదా. గుర్తుందా? గుర్తుంది. కానీ నీకు ఇంకోటి ఏం తెలుసా, అక్కడ నాకు ఎక్కడ మంచిగా అనిపించింది అంటే లైక్ అతను వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా, తను ఏమంటుందంటే నేను ఫుడ్ సర్వ్ చేస్తాను, ఐ జస్ట్ కుక్ ద ఫుడ్ ఫర్ యూ అని అంటుంది కదా. ఫుడ్ కుక్ చేస్తా అని చెప్పినప్పుడు ఆ చిన్న బాబు ఆ టైం బీయింగ్ లో ఒక పేరు అడుగుతాడు. తను ఆ చిన్న బాబుని ఒక పేరు అడుగుతాడు. నీకు తెలుసా అది? లైక్ ఒక పేరు అడుగుతాడు కదా, ఏమని నీ పేరేంటి అని అడుగుతాడు. నీ పేరేంటి, నా పేరు కూడా శ్రీను అని. కానీ శ్రీనుకి ఎక్కడో టచ్ అయ్యి తన పేరే పెట్టుకున్నట్టు అనిపించి తెలుసా, మనం కూడా రియల్ లైఫ్ లో చాలా మందిని చూస్తాం. అంటే లైక్ మన నేమ్ లాంటి నేమ్ సేమ్ పర్సన్ ఉందనుకో, మనం కొంతసేపు ఇదవుతాం. బట్ అక్కడ మన పంచిస్తాడు చూసావా, మన పక్కన వేణుమాధవ్ పంచిచ్చేస్తాడు. ఏమని ఇస్తాడు లైక్ నో దాట్స్ నాట్ ద థింగ్. ప్రతి ఊరికి 10 మంది సీన్లు 10 మంది వెంకటేశ్వర్లు ఉంటారు. నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనోడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంటే లైక్ హిల్ బి లైక్ ఫీలింగ్ అనమాట, ఫీల్ అయిపోతాడు. ఆబ్వియస్ గా నా పేరు ఎవరికన్నా ఉందని తెలిసిందంటే వాళ్ళకి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాను అనమాట నేను. ఏదైనా ఎస్పెషలీ మన లవ్డ్ వన్స్, మనకి ఇష్టమైన పేరు ఎవరికైనా ఉంది అని అంటే ఆ పేరుకి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇన్ఫాక్ట్ ఆ పర్సన్ మనకి తెలియకపోయినా సరే చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాం కదా ఆ పర్సన్ని. సో మ్యారేజ్కి ఇన్వైట్ చేసిన తర్వాత మనోడు మకాం కాస్త ఎక్కడ మార్చేస్తాడు? అక్కడ అయిపోయింది, అక్కడ కార్డ్ పంచడం అయిపోయింది. నెక్స్ట్ కట్ చేస్తే ఎక్కడికి వెళ్తాడు? బ్యాక్ టు పెవిలియన్. ఎక్కడికి? మేబీ కేరళకి వెళ్ళిపోతారు. కేరళ అంటే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్ చేంజ్ చేస్తాం కదా, ప్లేసెస్ చేంజ్ చేసి మనం వెళ్ళినప్పుడు మనకి అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి తెలుసా? అసలు ఆ అమ్మాయి అతను అడ్రస్ అడిగిందో, అసలు ఆ అమ్మాయి అడ్రస్ అడిగిందో, లేకపోతే ఇంకేం అడిగిందో, ఆస్తులు అడిగిందో, అంతస్తులు అడిగిందో కూడా మనం వాడికి అర్థం కలదు. చూసావా? ఎన్న రజని ఎంత మోళ్ళే ఎన్న విశేషమా. నువ్వు కూడా నన్ను ఇప్పుడు లాంగ్వేజ్ తో చంపేస్తావా? లాంగ్వేజ్ ఇక్కడ ప్రాబ్లం అనేసే అసలు వాడికి అర్థం కాకుండానే మొత్తం తికమక్కం అయిపోయి, ఇంకా ఇప్పుడు నువ్వు నీ లాంగ్వేజ్ తో నన్ను చంపేస్తున్నావా? ఏదో వచ్చి 4 ముక్కలు ప్రయోగించు.
మీరు కూడా ఆటోగ్రాఫ్ మూవీ గురించి చెప్పాలి అనుకుంటే మాత్రం మీరు వెంటనే కాల్ చేసి బట్ ఇట్ షుడ్ బి ఇన్ 4 minutes యార్. 4 మాటలలో చెప్పేసానండి, కట్టే కొట్టే తెచ్చే టైప్లో చెప్పేసారు. ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ మూవీ ఆల్సో యూ కెన్ కాల్ అస్ అనమాట. అయితే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ చూసినాం కదా, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఇట్స్ ఎ కామన్ థింగ్ తెలుసు. ఈవెన్ మనం చాలా సార్లు చూస్తుంటాం ఇంటర్వ్యూస్ పరంగా, దాని పరంగా దీని పరంగా చాలా ప్లేసెస్కి వెళ్తుంటాం. మోస్ట్లీ కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకి ఈ ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది. వన్ డే ఆర్ ద అదర్ డే లైఫ్ టైం అట్లీస్ట్ వన్ టైం అయినా మనం ఈ ప్రాబ్లం అసలు మనకు ఆ లాంగ్వేజ్ రాదని చెప్పలేక బయట పడలేక లాంగ్వేజ్ రాకపోవడము అని ఒక ప్రాబ్లం అయితే, మనకి లాంగ్వేజ్ తెలిసినా తెలియదు అనుకునే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. యా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి మన లాంగ్వేజ్ తెలియదని చెప్పి ఫుల్గా మన లాంగ్వేజ్లో తిట్టేస్తాం. అండ్ ఫైనల్లీ వెన్ వీ కమ్ టు నో వాళ్ళకి ఆ లాంగ్వేజ్ తెలుసు అని, అప్పుడు ఉంటాయి అసలు ఫేస్లో చుక్కలన్నీ సూపర్గా ఉంటాయి కదా. అవునవును చాలా. ఎందుకంటే మనకి ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్. అది మిస్అండర్స్టాండింగ్ అనేది ఏ రేంజ్లో ఉంటుంది తెలుసా మూవీలో తెలుసా. యాక్చువల్లీ చెప్పాలంటే నా ఆటోగ్రాఫ్ మూవీ అనేది ఏదైతే ఉందో రేవతి, ఇట్స్ లైక్ యునో ఒక స్వీట్ మెమరీ. అంటే ప్రతి ఒక్క రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, అంటే యాక్చువల్లీ ఒక మూవీ అనేది ఒక పర్సన్ ఒక మూవీ తీసాడంటే రియల్ లైఫ్లో నుంచి మూవీ తీస్తాడు. హైలైట్ ఏంటంటే ఆ మూవీని చూసి దాన్ని చాలా మంది రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. చాలా కనెక్టెడ్గా ఉంది రియల్ లైఫ్కి మూవీకి. అసలు మూవీ లాగే అనిపించలేదు నిజంగా. ఆ లవ్ స్టోరీస్, చిన్నటి క్రష్లు, ద వే హీ ఫీల్స్ అంతా సేమ్ రియల్ లైఫ్గా ఉండడం వల్ల. ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ అనగానే మనకి గుర్తుకొస్తున్నాయే కాకుండా ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ అవుతుంది. అయ్యో బాబోయ్, నాకు చెవులో ఇంకా మారుమోగుతుంది తెలుసా ఆ పాట. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుసా ఇప్పటి వరకు నేనైతే దగ్గర ఎలాంటి ప్రోగ్రామ్ అనమాట, లైక్ ఎలాంటి మంచికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే చారిటీ ప్రోగ్రామ్సే కావచ్చు, లేదా ఇంకేదైనా ప్రోగ్రామ్ అయినా, పిల్లలు స్కూల్స్ లో ఏదైనా సెలబ్రేషన్స్ జరిగినా కూడా ముందుకు వచ్చి పాడాలి అనుకున్న సాంగ్ ఏంటి అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఓన్లీ వన్ సాంగ్. ఏంటి ఆ సాంగ్ చెప్పు? నీ పాడినా ట్రై చేయొచ్చు. అబ్బా ప్లీజ్ జాయిన్ వాయిస్ ఫర్ మీ. ఓకే. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఎస్, ఎక్కడ చూడండి సాంగ్ లో ఎంత మీనింగ్ ఉంటుందంటే అసలు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనమాట. మౌనంగానే ఎదగమని అంటే లైక్ ఎంత మీనింగ్. ఆకులని రాలని చోట అన్న దగ్గర తెలుసా ఇట్స్ లైక్ ఎంత ఇదిగా వర్ణించేశారంటే, లైక్ ఒక ప్రాబ్లం ఉందనుకో, ఇప్పుడు ప్రాబ్లం దగ్గర నుంచి మనకి సొల్యూషన్ పుడుతుంది. అవునా? నార్మల్ గా ఒక ప్రాబ్లం ఉందంటే మనకు ప్రాబ్లం దగ్గర నుంచి సొల్యూషన్ పుడుతుంది. ఈవెన్ ఒక చెట్టుకి ఒక ఆకు రాలిందంటే డెఫినెట్ గా ఎక్కడైతే రాలుతుందో ఆకు, అదే చోటు నుంచి మనకి ఈవెన్ చిగురిస్తుంది కూడా, చిగురు కూడా వచ్చేస్తుంది చూసావా. సో అలా ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఈ మౌనంగానే ఎదగమని అనే సాంగ్ తెలుసా ప్రతి ఒక్క రియల్ లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఓవరాల్ గా తెలుసా ఈ నా ఆటోగ్రాఫ్ మూవీ అని ఏదైతే ఉందో, ఎలా అంటే ఇప్పుడు మోటివేషనల్ మూవీ, బేసికలీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. కానీ స్టార్టింగ్ లో మనకి మూవీ ఎలా చూపిస్తారంటే లైక్ ఆ మూవీలో మన శ్రీను చేసే బబ్లీ క్యారెక్టర్స్, రజనీ ఆఫ్ కోర్స్ మెసేజ్ ఉన్న మెసేజే కంప్లీట్ గా ఫోకస్ అవ్వకుండా ఫ్యామిలీ, రొమాన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, జోక్స్ ఎంత బాగుంటుంది. ఎస్, యాక్చువల్ ద థింగ్ ఏంటంటే తెలుసా, ఇప్పుడు ఒక మెసేజ్ ఉందనుకో, నీకు మెసేజ్ అనేది డైరెక్ట్ గా ఒక పర్సన్ కి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే బ్లాంక్ ఫేస్ వేసుకుంటారు, ఏంటి ఇలా చెప్తున్నారు అనుకుంటారు. అదే ఇప్పుడు మనం దాన్ని కొంచెం బబ్లీగా తీసుకెళ్ళాం అనుకో, లైక్ ఎట్లా అంటే స్టార్టింగ్ కొంచెం లవ్ అండ్ కొంచెం ఫనీ అండ్ కొంచెం లైక్ ఏంటంటే కామెడీగా అట్లా ఇట్లా చేసిన తర్వాత నీకు ఓవరాల్ గా నీకు చూడు అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ అనేసరికి మనకి డెఫినెట్ గా మెసేజే ఉంటుంది. అవునా? మెసేజ్ ఉంటుంది మూవీ. అంటే యాక్చువల్లీ పిక్చరైజేషన్ వాజ్ వెరీ కూల్. స్ట్రైట్ అవే బాధలోకి తీసుకెళ్ళిపోకుండా ఫస్ట్ కామెడీ అని, ఫస్ట్ క్రష్ అని, తర్వాత ఎక్కడికో వెళ్ళడము, అక్కడ లవ్, కొంచెం అలా నెమ్మదిగా ట్రాజడీని అలా ల్యాండ్ చేసి ఫైనల్లీ అలా బ్లాస్ట్ చేసి ఆ బ్లాస్ట్లోంచి ఒక మంచి మెసేజ్. యా, సో ఈ మూవీలో ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం చూస్తుంటాం బ్యాచులర్స్ లైఫ్ ని కూడా ఈ మూవీలో ఎంత బాగా పిక్చరైజేషన్ చూపిస్తాడంటే, బేసిక్ గా బ్యాచులర్స్ లైఫ్ అనేగానే మనకి ఏం గుర్తొస్తుంది తెలుసా, బ్యాచులర్స్ లైఫ్ అంటే ఫుల్ టూర్స్ గా ఎంజాయ్ చేసేస్తారు, వాళ్ళకి హ్యాపీగా అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటాం. కానీ వాళ్ళ బ్యాచులర్స్ లైఫ్ లో చాలా స్ట్రగుల్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు తెలుసా. చాలా మంది కదా. ఆబ్వియస్గా బ్యాచులర్స్ లైఫ్ అంటే మనం ఎంజాయ్మెంట్ అది ఇది అనుకుంటాం, కానీ వాళ్ళ
పాత్లో కూడా చాలా హాన్స్ అండ్ థాన్స్ ఉంటాయి. మీకు ఇంకో విషయం తెలుసా, నేను రవితేజ గారి గురించి చెప్తాను. రవితేజ ఏంటంటే లైక్ అతను ఫస్ట్ టైం అతను అంటే చెన్నై వెళ్ళినప్పుడు మూవీస్ కోసం అని వెళ్ళినప్పుడు తెలుసా, ఒక కొన్ని రోజుల వరకు రోజుకి ఒకే పూట తినేవాడంట. రోజుకి ఒకే పూట తినడం కూడా కష్టంగా ఉండేది. నేను ఎక్కడో విన్నాను. ఉండేవాడంట అసలు ఎలా అంటే అసలు ఫుడ్ లేకుండా ఏం లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్స్ కింద కూడా చేశాడంట తెలుసా. అండ్ కొన్ని మూవీస్ కి ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశాడు తెలుసా. అలా అంటే ఈవెన్ నిన్నే పెళ్ళాడుతో మూవీలో కూడా అతను అలా చేస్తుంటేనే దెన్ హీ గాట్ దట్ ఆపర్చునిటీ అనమాట. అండ్ కొన్ని మూవీస్ లో కూడా చూసినట్టయితే రవితేజ మనకి చాలా చిన్నగా అంటే చిన్న క్యారెక్టర్స్, నేను మూవీ, సింధూరం, చిన్న క్యారెక్టర్స్ కనిపిస్తుంది. సింధూరంలో నుంచే నీకు అతనికి మేజర్ హీరో కింద ఒక బ్రేక్ వచ్చిందంటే చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. హైలైట్ ఏంటంటే ఆ ఒక్క చేసిన ఫస్ట్ మూవీకే ఫుల్ సూపర్ డూపర్ హిట్ అయిపోయి మంచి అవార్డ్స్ కూడా వచ్చేసినాయి. అంటే తర్వాత అందరికీ రవితేజ అంటే ఏంటనే టాలెంట్ అనేది బయటికి తెలిసింది. చాలా మందిని చూస్తుంటాం మనము. ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చేసరికి ఓకే దే ఆర్ ఇంటూ లైక్ హీరో పొజిషన్లో ఉన్న ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ డిసైడ్ చేసేస్తారు. కానీ వాళ్ళు ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారు అన్నది చాలా మంది అసలు ఆలోచించారు కదా. ఒక డైమండ్ రావాలంటే ఎంత స్ట్రగుల్ అవి ఎంత ఇది అయితే గానీ బయటకి మనకు ఒక షైనీ డైమండ్ వస్తుంది. అండ్ ఇంకోటి తెలుసా, ఇప్పుడు ఒక మూవీ హిట్ అయింది అనుకో, హిట్ అయిపోయింది అంటారు. అది ఫెయిల్ అయిపోయింది అనుకో, వేస్ట్ చెత్త సినిమా అంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిట్ సినిమా అయినా అదే కృషి, చెత్త సినిమా అయినా అదే కృషి. బట్ ద థింగ్ ఏంటంటే వాళ్ళకి అంటే వీళ్ళకి నచ్చలేదు లేదా వీళ్ళకి నచ్చేది దాంట్లో పెట్టలేదు మూవీలో. ఇప్పుడు ఇది మూవీ హిట్ అయింది కాబట్టి సరిపోయింది. అదే ఈ మూవీ కనుక హిట్ అవ్వకపోయి ఉంటే ఇవాళ రోజు అంటే లైక్ చాలా మంది జనాలలో నోట్లో మనకి ఈ మూవీ గురించి తెలిసేది కూడా కాదు. హిట్ అయిన వాటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. అట్టర్ ఫ్లాప్ అయిన మూవీ ఏంటంటే లైట్ బేకార్ మూవీ, అసలు ఆ మూవీలో ఏం మెసేజ్ లేదు, అసలు ఏం లేదు అంటారు. అవునా? అలాంటివి నువ్వు ఎప్పుడన్నా విన్నావా? లాట్ మెనీ మూవీస్, చాలా మూవీస్. పాపం వాళ్ళు వెనక ఎంత కష్టపడి ఎన్ని డేస్ ఆఫ్ షూట్స్ అన్ని మర్చిపోతారు అండ్ ఫైనల్ గా ఒక ట్యాగ్ ఇచ్చేస్తారు వేస్ట్ ఆ మూవీ అని చెప్పి. అండ్ ఇంకోటి తెలుసా, నాకు మూవీస్ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు సందర్భం కాబట్టి ఐ కెన్ సే వన్ థింగ్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనము నార్మల్గా హీరోస్ని చూస్తాం. హీరోస్ వచ్చేసి సమ్ క్రోర్స్ ఆఫ్ రెమ్యూనరేషన్. ఇవాళ రేపు హీరోయిన్స్ కూడా తక్కువ తినలేదు, దే ఆర్ ఆల్సో గెటింగ్ సమ్ క్రోర్స్ ఆఫ్ రెమ్యూనరేషన్ అనమాట. కానీ తీరా చూస్తే ఏంటంటే వాళ్ళ రోల్ అనేది జస్ట్ హీరో రోల్ హీరోయిన్ రోల్. బట్ ద థింగ్ ఈజ్ అక్కడ కష్టపడేది మాత్రం అంతా క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కదా. సో యాక్చువల్ సగం క్రెడిట్ మొత్తం మనం వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది. అంటే అట్లీస్ట్ ఒక సక్సెస్ అయిన మూవీ ఉన్నప్పుడన్నా మనం అట్లీస్ట్ వీ షుడ్ థింక్ అబౌట్ దెమ్ అండ్ వీ షుడ్ థ్యాంక్ దెమ్. సో వన్స్ అగైన్ ఈ నా ఆటోగ్రాఫ్ మూవీ తెర వెనకాల అంటే దానికోసం కష్టపడ్డ ప్రతి కెమెరామెన్ వాళ్ళందరికీ మరొకసారి నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, డైరెక్టర్ గారికి గోపాల్ రెడ్డి గారికి అండ్ ప్రొడ్యూసర్స్ మన బెల్లంకొండ సురేష్ గారికి అండ్ స్టోరీ రాసిన మెయిన్ పర్సన్ ఉన్నారు చూసారు. ఐ థింక్ ఈస్ వెల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అతను రియల్ లైఫ్ లో ఖచ్చితంగా ఈ మూవీని ఇన్స్పైర్ చేసి ఏదో ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి స్టోరీ బిహైండ్ ఇట్. లేకపోతే అంత హార్ట్ టచింగ్ మూవీ రావాలి అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే రాదు అలాంటి మూవీ. మీకు ఈ మూవీలో ఇంకొక సీన్ ఉంటుంది చూసావా, లైక్ ఏంటంటే మన ఆటోగ్రాఫ్స్ అడుగుతారు. కాలేజ్ స్కూల్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఆటోగ్రాఫ్. ఇట్స్ ఎ కామన్ థింగ్, మన రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది. ఎవ్రీ స్కూల్ గోయింగ్ పర్సన్స్ ఆఫ్టర్ 10th అయిపోతుంది అనగానే ఇంకా మన ఫేర్వెల్ అయిపోగానే డెఫినెట్ గా మనం ఆటోగ్రాఫ్స్ తీసుకుంటాం. కానీ హైలైట్ ఏంటంటే మన రవితేజ ఆటోగ్రాఫ్స్ తో పాటు జడగంటలు కూడా కొట్టేశాడు. మన విమల జడగంటలు కూడా కొట్టేశాడు. అండ్ మనం కూడా మన ఫ్రెండ్స్ కి సంబంధించిన ఏదో ఒకటి తీసుకొని దాచుకుంటాం. అది ఎప్పటికీ మనకి స్వీట్ మెమరీగా ఉంటుంది. సో లిజనర్స్ లైక్ మీరు కూడా ఎప్పుడైనా అలా ట్రై చేశారంటే మీ స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు మీ క్లాస్మేట్స్వి కానీ లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్వి ఎవరైనా వస్తువు అంటే మీ దగ్గరే దాచుకుంటే అది ఎప్పటికీ స్వీట్ మెమరీగా ఉంటుందని అలాంటి వస్తువు ఏదన్నా మీరు దాచిపెట్టుకున్నారు. లైక్ మన శ్రీను విమల జడగంటలు కట్ చేసి పాకెట్లో పెట్టుకొని దాన్ని హ్యాపీగా దాచుకుంటాడు అనమాట. సో మీ రియల్ లైఫ్లో కూడా అలా ఏదైనా జరిగితే మాత్రం మాకు కాల్ చేసేయండి. మా నెంబర్స్ వచ్చేసి US లేదా అదర్ కంట్రీస్ అయితే 2013401950 అండ్ ఇండియా నుంచి అయితే 0406677840 స్కైప్ ఐడి ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు, telugu.teranga. అండ్ ఇంకోటి ఏం తెలుసా, బ్యాచిలర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం ఇందాక. బ్యాచిలర్స్ దాని గురించి ఈ మూవీలో ఎంత ఆ బ్యాచిలర్స్ లైఫ్ని చూపించిన కొంచెం సేపు అన్నా కానీ ఎంత అద్భుతంగా చూపించేశారంటే డైరెక్టర్ గారు. అసలు ఏంటంటే మనకి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళ లైఫ్లో ఉన్న బాధలన్నీ మొత్తం పిక్చరైజ్ చేశారు. జస్ట్ వాళ్ళు ఉండేది ఒక 10-15 మినిట్స్ అయినా ఇందులోపు మన సీన్కి జాబ్ వచ్చేస్తుంది, అంతా వెల్ సెటిల్ అయిపోతారు అందరూ. ఆ 15 మినిట్స్ మాత్రం ఎంత బాధిస్తుంది. వాళ్ళు అట్లీస్ట్ ఒక్క బన్ తినడానికి కూడా ఎంత కష్టపడతారు. బన్ కంటే ముందు లైక్ మనం ఒక దగ్గర ఒక సీన్ ఉంటుంది ఏంటంటే నీ
వస్తువులన్నీ అది కామన్ సీను రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే నీ దగ్గర ఏమనుంటే మా దగ్గర ఉన్నట్టే, మా దగ్గర ఏమనుంటే మీ దగ్గర ఉన్నట్టే అని చెప్పి. సో ఇప్పుడు ఇంకో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, వెల్కమ్ టు తరంగా. అవును, చెప్పండి మేడం. మీరు చెప్పండి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు సాయి కృష్ణ. సాయి కృష్ణ గారు చెప్పండి, నా ఆటోగ్రాఫ్ గురించి మీరు ఏమన్నా చెప్తారా? ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా మేడం, ఇలా సేమ్ నేమ్స్ ఉంటే చాలా ఫన్ ఉంటుంది అని చెప్పి. అవును, అయితే నేను ఒకటి షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. పర్లేదు చెప్పండి. నా స్కూల్ డేస్ లో నేను LKG నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదివాను. ఓకే. ఆ స్కూల్లో సాయి కృష్ణ ఎంతమంది అంటే 12 మంది మేడం. ఓకే. సాయి అని చెప్పి బయట నుంచి అటెండర్ పిలుస్తాడు, అందరు లేస్తాం మేడం. ఎవరు బయటకు వెళ్ళాలో తెలియదు. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ పిలుచుకొస్తాడు, సాయి కృష్ణ అంటాడు ఈసారి. ఓకే. అప్పటికి తెలియదు మేడం. మళ్ళీ వెళ్ళి ఇనిషియల్ తోటి వస్తారు మేడం. అప్పుడు చాలా ఏంటర్ బాబు ఇంతమంది సాయి కృష్ణ ఉన్నారు అనిపిస్తుంది మేడం. మళ్ళీ 7 మెంబర్స్ అయ్యారు. ఓకే ఓకే ఓకే. మీరు ఎప్పుడన్నా ఇంతమంది ఉన్నారు, నాకు ఈ పేరు ఎందుకుంది, నేను మార్చుకుంటా అనుకున్నారా? అనుకోలేదు మేడం, కానీ దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ తెలుగులో చూస్తే నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది మేడం. ఓకే. అంటే నా పేరు సాయి కృష్ణ, యాక్చువల్ గా ఇంగ్లీష్ లో ప్రొనౌన్సియేషన్ చేసి సాయి కృష్ణ అయిపోయింది. ఓకే. సో సాయి కృష్ణ గారు, ఇంతకీ నా ఆటోగ్రాఫ్ మూవీ గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఎలా చెప్తారో కొద్దిగా చెప్పండి. నేను ఇది కూడా ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు 9th క్లాస్ లో ఒక అమ్మాయి ఇలా ప్రపోజ్ చేసింది మేడం. హలో, వింటున్నాను, చెప్పండి. ప్రపోజ్ చేసింది మేడం. అప్పట్లో మనకేం తెలియదు అనమాట, నాకు అసలు ఏం తెలియదు. ఐఎమ్ గుడ్ స్టూడెంట్, లైక్ రాముడు మంచి బాలుడు అంతే మేడం. మనకు అప్పుడు ఏం తెలియదు. అప్పుడు నా కోసం చాలా ఖర్చు పెట్టిందంట. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, గ్రీటింగ్స్ కూడా చూపించారు అనమాట. మనం రాముడు మంచి బాలుడు టైప్ లో అలా ఉండేసరికి ఏం గుర్తులేదు. తర్వాత తన కోసం చూసాను అనమాట. అంటే నాకు రాముడు మంచి బాలుడి నుంచి రావణుడు అయిన తర్వాత తెలిసింది. సాయి కృష్ణ గారు, దట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దట్స్ ద థింగ్. సాయి కృష్ణ నేమ్ గురించి చెప్పాక ఒక చిన్న వర్డ్ చెప్పాడు, విన్నావా? అంటే ఆ అమ్మాయి అతని కోసం బాగా ఖర్చు పెట్టిందంట. ఈ మూవీలో చూసినట్టయితే అమ్మాయిలు అబ్బాయిలు ఖర్చు పెట్టడం, అబ్బాయిలు అమ్మాయిలకి ఖర్చు పెట్టడం కంటే ఆ అమౌంట్ ని కాస్త ఏదైనా చారిటీ. యా, హాయ్, వెల్కమ్ టు తరంగా. హలో అండి, నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు విజయ్. విజయ్ గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. అదే అంటే యాక్చువల్లీ మీరు ఇందాక స్టోరీ గురించి చెప్పారు కదా, స్టోరీ ఎవరిదే అని దాని గురించి ఏం చెప్పలేదు. బట్ యాక్చువల్లీ ఇది మీకు తెలిసి ఉండాలి, అదే ఆటోగ్రాఫ్ తమిళ్ చేరన్ అని ఉన్నారు కదా, ఆయన పర్సనల్ లైఫ్ అనమాట. చరణ్ అని చెప్పాను, కానీ వి టోల్డ్ దట్ ఇట్ మైట్ హావ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ రియల్ లైఫ్ అని చెప్పాం. అదే అంటే స్టోరీ ఇస్ నాట్ ఫ్రమ్, ఇట్ ఈస్ నాట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ తెలుగు కదా. సో దట్స్ వాట్ ఐ వాంట్. చేరన్ అని ఉన్నాడు, ఆయన తమిళ్ ఫిల్మ్ ఆయన ఫస్ట్ తీసింది అనమాట. ఇది నేషనల్ అవార్డు కూడా వచ్చింది అనుకుంటాను దీనికి. సో అది ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్. Yeah, that's what we really want all the listeners to share your memories. అండ్ ఈవెన్ మూవీకి సంబంధించి కూడా ఏదైనా చెప్పాలను. అండ్ ఇంకోటి ఒకటి అడుగుదాం అనుకున్నాను, లైక్ నేను ఇందాక ఒకటి అడిగాను కదా, మనము కాలేజ్ అంటే స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు ఆటోగ్రాఫ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే గుర్తుగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక వస్తువు తీసుకుంటాం. మీ లైఫ్లో అలా మీరు అంటే మీ స్కూల్ లైఫ్లో ఎవరిదన్నా ఏదైనా వస్తువు తీసి దాచుకున్నారా యాజ్ ఎ మెమరీగా? అలా ఏమి గుర్తులేవు, బట్ బేసికలీ ఇలా మెమరీస్ నే ఫస్ట్ దాచుకోవడం. మెమరీస్ నే యాజ్ ఎ మెమరీగా దాచుకున్నారు. That was really nice talking to you, and thanks for even giving the good information అండి. Thank you so much. Thank you, bye. Yeah, bye. So friends, అది అన్నమాట. సో చరణ్ గారు రియల్ లైఫ్ స్టోరీలో నుంచి ఆ మూవీ వచ్చేసిందంట. కామన్ తెలుసా, మూవీలో నుంచి రియల్, నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా మూవీ అనేది రియల్ లైఫ్లో నుంచి వస్తుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మూవీ చూసాక మనం దాన్ని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ కూడా చేస్తుంటాం. అంటే అలాంటి చాలా మూవీస్ వచ్చాయి, అండ్ అందులో ఇది ఒకటి ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు, బికాస్ ఇందులో అన్ని సార్ట్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి కాబట్టి. ఏమంటారు రేవతి? బ్యాచిలర్స్ దగ్గర నీకు బ్యాచిలర్స్ లైఫ్ చూపించినప్పుడు అక్కడ ఫుడ్ కోసం వాళ్ళు స్ట్రగుల్ పడతారు చూసావా, అందరూ కలిసి ఒక్కొక్క బన్ తింటుంటారు. బిర్యానీ అయితే ఆ బన్ వాళ్ళు 4 తింటున్నప్పుడు ఇంకొక పర్సన్ అంటారు కదా, నాకు బాగా ఆకలేస్తుంది, నేను 2 రోజుల నుంచి తిండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఆ బన్ ఇస్తావా, నీది కూడా ఇస్తావా అన్నప్పుడు తెలుసా, నిజంగా డైరెక్టర్ చేసినటువంటి పిక్చరైజేషన్ ఎంత బాగా తీస్తాడంటే మనకి కళ్ళలో నీళ్ళ ఆ సీన్ తెలియకుండానే అందులో ఇన్వాల్వ్. ఎందుకంటే ఇప్పుడు మనం అన్నం తింటున్నాం అనుకో, మన పక్కన ఎవరైనా మన బాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో తింటున్నప్పుడు నీ బాక్స్ నాకు ఇవ్వ, నాకు ఆకలేస్తుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అన్న వర్డ్ యూజ్ చేసేసరికి అసలు ఎలా అంటే ఒక సార్ట్ ఆఫ్ మెల్ట్ అయిపోతాం ఐస్ క్రీమ్ లాగా.
అక్కడ మన రవితేజ సీను ఎలా మెల్ట్ అయిపోతాడు కదా అసలు, అండ్ తర్వాత వేసుకుంటారు ఆ సాంగ్ మనకి ఇంకా అక్కడ నుంచే కదా స్టార్ట్ ఒక స్పార్క్ పుడుతుంది. తర్వాత ఇంకా సాంగ్ విన్న తర్వాత అతనికి రియల్ లైఫ్ లో తెలుసా ఆ సాంగ్ ఏదైతే ఉంటుందో లైక్ మౌనంగా ఎదగమని ఆ సాంగ్ ఉంటుంది చూసినా, ఆ సాంగ్ వింటే తెలుసా ఎవ్రీ వన్ రియల్లీ స్టార్ట్స్ క్రైయింగ్ తెలుసా. మనం ఒకసారి ఆ సాంగ్ ప్లే చేయకుండా ఉండలేకపోతున్నాను రేవతి, నేనైతే డెఫినెట్ గా సాంగ్ ప్లే చేస్తాను. వాళ్ళ ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో బయటకు వస్తారు చూసావా, ఎస్పెషల్లీ మన సీన్కి వస్తుంది ఆ ఐడియా. ఏంటంటే మనం రోడ్ల పైన అండ్ ఏదైనా ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ దగ్గర బస్ స్టాప్స్ లో చూసినట్టయితే ఎక్కువ మంది పాంప్లెట్స్ పంచడం చూస్తాం, అవునా? పాంప్లెట్స్ పంచుతారు, లేకపోతే మేము గుడ్డి వాళ్ళమండి మాకు డబ్బులు ఇవ్వండి, లేదా వీఆర్ లెప్రసీ పీపుల్ గివ్ మీ సమ్ మనీ, అలాంటి పాంప్లెట్స్ పంచే వాళ్ళని చూస్తాం. కానీ వీళ్ళు ఏంటంటే ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ప్రొఫైల్స్ పంచుతారు. నాకు తెలిసి రియల్ లైఫ్ లో కూడా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా అంటే జాబ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ కనుక ఇలాంటివి చేస్తే ఏంటంటే అట్లీస్ట్ మనం ఒక 10 మందికి ఒక 100 మందికి పంపించిన ఒక 10% అంటే 10 మంది అయినా రియాక్ట్ అవుతారు కదా. నాకు అది బాగా నచ్చింది తెలుసా ఈ మూవీలో. ఇంకా నాకు హార్ట్ టచింగ్ సీన్ అంటే అది అనిపించింది, ఎందుకంటే అతను అంటాడు కదా ఏంటి నాకు తెలిసి ఇదేంటో గుడ్డివాళ్ళు కదా, గుడ్డివాళ్ళు అని చెప్పేసి ఇలా పంచుతున్నారు అంటే, కాదు మేము అది చదివా మేము ఇది చదివా, వాళ్ళ ప్రొఫైల్స్ మొత్తం అంతా చాలా ఎడ్యుకేటెడ్, అందరూ పీజీస్ చేసి ఉంటారు, బట్ అన్ఎంప్లాయిడ్ పాపం ఒక్క పూట తినడానికి కూడా లేనంతగా కష్టపడతారు. తర్వాత రేవతి లైక్ మనకి ఈ మూవీలో ఈ సీన్ తర్వాత పర్టికులర్ సీన్ తర్వాత నాకు అది రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో మనకి తన దివ్యాకి దొరుకుతుంది కదా, దొరికిన తర్వాత నేను ఐ వాజ్ సో ఈగర్ అనమాట. అసలు నెక్స్ట్ ఏంటి వాళ్ళకి జాబ్ వస్తుందా లేదా అని చూసావా, కష్టపడ్డ వారికి ఫలితం డెఫినెట్ గా ఉంటుంది అన్నట్టు ఆ మూవీలో ఎంత క్లియర్ గా చూపించాడు. ఫస్ట్ మనకి సాంగ్ లోనే చూపిస్తారు, సాంగ్ తర్వాత నెక్స్ట్ ఈ ఇన్నోవేటివ్ ఐడియాతో మనం ముందుకు వచ్చారు. అసలు ఆ ఐడియా ఎవరిదో కానీ ఆసమ్ హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్. అసలు ఆ ఐడియా ఇచ్చిన వాళ్ళకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మాత్రం అసలే దివ్య హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ. అండ్ ఇంకోటి తెలుసా, నీకు జాబ్ వచ్చిన తర్వాత పార్టీ ఇస్తా అని తను అన్నప్పుడు తను ఒక వర్డ్ అంటుంది చూసావా. నేను చెప్తాను చెప్పు. ప్రతి అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ దాని కోసం ఖర్చు పెట్టే డబ్బుని ఏదైనా అనాథాశ్రమం కోసం ఖర్చు పెడితే నిజంగానే చాలా బాగుంటుంది సీను అని ఒక హార్ట్ టచింగ్ డైలాగ్ చెప్తుంది. అండ్ యూజువల్గా ఈ రోజుల్లో జరగడం కష్టం. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ ప్రతిసారి ఖర్చు పెట్టే డబ్బునంతా అనాథాశ్రమంకి ఇచ్చేమని, అట్లీస్ట్ లిటిల్ పోర్షన్ ఆఫ్ ఇట్ ఇస్తే. యాక్చువల్లీ నీకు ఇక్కడ డైరెక్టర్ చెప్పకనే అది చెప్పించాడు ఆ అమ్మాయి చేత. ప్రతి సీన్ లో ఒక మెసేజ్ ఉంది, అసలు ఓవరాల్ మూవీలోనే మెసేజ్ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ డైలాగ్ దగ్గర ఇంకా ఉంటుంది. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, వెల్కమ్ టు తరంగా. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్. ఎవరు? గంగాధర్, తిరుపతి. గంగాధర్ గారు చెప్పండి. సో నాటోగ్రాఫ్ గురించి మీరేం చెప్తారు? నాటోగ్రాఫ్ సినిమా అంటే అది ఇప్పుడు ఒకరు చెప్పారు కదా ఎవరో లైఫ్ నుంచి అని. అవును, కాకపోతే అది అట్లా అనిపించదు. ఆ సినిమా చూస్తే ఇది ప్రతి ఒక్కరి లైఫ్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్ కదా. ఇప్పుడు బ్యాచిలర్స్ గా ఉండేవాళ్ళు అంటే అది చూస్తే కన్నా ఒకరి జీవితం నుంచి తీసింది కాదు, అందరూ సమాజంలో జరుగుతున్నటువంటి వాళ్ళ స్ట్రగుల్స్ ని అందరినీ కలిసి తీసినట్టు ఉంటుంది. ఆ సినిమా ఎలా ఉంటుందంటే ఏదో ఒక యాంగిల్ లో ఎవరికో ఒకరికి మ్యాచ్ అవుతుంది. రైట్, అంటే ఎక్కువ పర్సెంటేజ్ మ్యాచ్ అవుతుంది. ఎవరు మిస్ గారు ఆ సినిమా నుంచి. అవును, అందరినీ కవర్ చేశారు. వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక పార్ట్ తీసుకుంటారు దాన్ని. మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి? అది ఇప్పుడు చెప్పారు కదా మీరు, ఏది ఒక అతను బ్రెడ్ తింటా వచ్చేసి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నీ బన్ను కూడా నాకు ఇస్తావా అంటాడు. అది ఎట్లా ఉంటుందంటే 3 రోజులు తినని వాడు కూడా 2 రోజులు అడిగేసరికి అతను అడిగే విధానం చూసి ఇతను 3 రోజుల నుంచి తినకపోయినా కూడా అతనికి ఇచ్చేస్తాడు. అవును, అది చాలా బాధ అనిపిస్తుంది. మీకు ఏడుపు వచ్చింది ఆ సీన్ కి? ఆ సీన్ చూసినప్పుడు మీ కళ్ళలో నీళ్ళు వచ్చాయా? కాకపోతే నాకే జరిగింది అట్లా. అంటే చాలా బాగుంది. అంటే ఎవరైనా అంటే అన్ని రోజులు లేదు కానీ జస్ట్ ఎవరైనా ప్రాబ్లం చెప్తారు కదా మనకి. అవునవును, కరెక్టే. మనకి ప్రాబ్లమ్స్ లో ఉంటాము, అవతల వాళ్ళు ప్రాబ్లం చెప్పేసరికి ఇంకా వాళ్ళ అంతరంగా చెప్పేసరికి మన అంత అనిపించదు, వాళ్ళది ఎక్కువేమో అనుకుంటా ఉంటాం. ఓకే అండి గంగాధర్, దట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ us. బై. యా, సో చూసావా రేవతి, నిజంగా తెలుసా ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ ని డైరెక్టర్ గారు ఎంత క్లియర్ గా చూపిస్తారంటే అండ్ ఆయన చెప్పింది కూడా క్వైట్ కరెక్ట్ కదా. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ఏదో ఒక
పాయింట్ ఆఫ్ టైంలో ఈ మూవీకి కనెక్ట్ అయింది. అండ్ చిన్న పిల్లలకి చిన్న పిల్లలాగాని, బ్యాచులర్స్ పెళ్ళైన తర్వాత అండ్ ఫ్రెండ్స్ యూజువల్గా మనం చూస్తుంటే ఈ రోజుల్లో ఎవరైనా అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్గా ఉన్నారంటే డెఫినెట్లీ దట్ రిలేషన్ విల్ ఎండ్ ఇన్ సమ్ లవ్ ఆర్ ఎనీ అదర్ అఫైర్, రైట్? కానీ అలా కాకుండా వీళ్ళు ఫ్రెండ్స్లా ఉండి వాళ్ళ రిలేషన్ అంతే ప్యూర్గా మెయింటైన్ చేసి ఉన్నారంటే దట్స్ రియలీ అ గ్రేట్ థింగ్. అది కూడా ఒక మంచి మెసేజ్. ఏమంటారు రజని? అండ్ ఇట్స్ నాట్ దట్ ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్గా ఉన్నారంటే కంపల్సరీ వాళ్ళ లవ్వర్సే అవనవసరం లేదు, లైఫ్ పార్ట్నర్సే అవసరం లేదు, దే క్యాన్ బీ ఫ్రెండ్స్ ఫర్ దే లైఫ్ అని ఒక మంచి మెసేజ్ పాస్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు యూత్లో ఒక అమ్మాయి కొంచెం నవ్వుతూ మాట్లాడింది, ఫ్రెండ్లీగా ఉందంటే వెంటనే వెళ్ళి కార్డో ఫ్లవరో తీసుకుని ప్రపోజ్ చేయడం, లేదా ఆ అమ్మాయి అబ్బాయి కొంచెం కేర్ తీసుకున్నాడంటే ఓ ఈజ్ లవింగ్ మీ అని చెప్పి ఈ పిల్ల కూడా ఆ పిల్లగాని కోసం ఏదేదో చేసుడు అంతా. బట్ ఒక మంచి మెసేజ్ ఉంది ఆన్ ద హోల్. అండ్ నీకు ఇంకోటి మెసేజ్ ఉంది ఏంటి తెలుసా? ఫస్ట్ క్రష్ అతను స్కూల్ లైఫ్లో చేస్తాడు, అదే అమ్మాయికి ప్రపోజ్ చేయడు, కానీ అతను మనసులో అనుకుంటాడు, ఆ అమ్మాయి వెనకాల పడతాడు, బట్ ఎక్కడ ప్రపోజ్ చేసినట్టు మనకి చూపించలేదు. కానీ ఆ పిక్చరైజేషన్ అనేది ఎలా తీసారంటే యాజ్ ఇఫ్ విమలాని ప్రపోజ్ చేసినట్టు యాక్సెప్ట్ చేయనట్టుగా అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. చేస్తాడేమో తర్వాత అనుకుంటారు, కానీ కట్ చేస్తే ఎక్కడ ఉంటారు? ఆల్రెడీ తనకి మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉంటుంది, విమలాకి పిల్లలు ఉంటారు. పోనీ సెకండ్ తీసుకుంటాడు, సెకండ్ వచ్చేసరికి మనకి లతిక విషయానికి వచ్చేసరికి కూడా లతిక అది అందినట్టే, ఐ మీన్ నోటికి అందినట్టే అందకుండా పోతుందంట చూడు, అలాగా పాపం అన్ని ఓకే అయిపోయి అన్ని జైట్స్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా పాపం గుడికి వెళ్ళొస్తాను అని వెళ్ళినామా రివర్స్ లో పెళ్లి చేసుకుని వస్తుంది. ఇంకోటి అందులో ఏంటంటే ఆ లతిక వచ్చినప్పుడు మనకి ఒకటి చూపిస్తారు, లైక్ ఏంటంటే ఆ అమ్మాయి ఇతని కోసం లాంగ్వేజ్ నేర్చుకుంటది, ఇతను ఆ అమ్మాయి కోసం 3 days లో లాంగ్వేజ్ నేర్చుకోవాలని ట్రై చేస్తాడు. చెప్తాడు ఏంటంటే లతిక అతని కోసం తెలుగు నేర్చుకున్న అంటే ప్రపోజ్ చేయడానికి నేర్చుకున్న తెలుగుతోని నాకు మ్యారేజ్ అయిపోయిందని చెప్పడానికి యూజ్ చేస్తుంది. యా, అది చాలా బాధ అనిపిస్తుంది. ఒక డైలాగ్ చెప్తుంది కదా, సీను నేను నీకోసం నేను ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి నేర్చుకున్న తెలుగుని నువ్వు నన్ను మర్చిపో అని చెప్పడానికి వాడుతున్నందుకు చాలా బాధగా ఉంది నాకు, కానీ నాకు తప్పడం లేదు, నువ్వు హ్యాపీగా ఉండాలంటే నన్ను మర్చిపోవాలి, వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అని చెప్తుంది. చాలా అంటే రియలిస్టిక్గా చాలా సిచ్యువేషన్స్ జరుగుతాయి. నీకు ఇంకోటి తెలుసా, నీకు అక్కడ లతిక విషయంలో అందరూ ఆ అమ్మాయి ఇతన్ని చీట్ చేసింది అనుకుంటారు, కానీ డైరెక్టర్ ఏం చూపించాలనుకున్నాడంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాటలకి కట్టుబడి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ మాటలకి కట్టుబడి ఉండి వాళ్ళు చెప్పిన అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటుంది. చూసావా? సో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ఇట్ షుడ్ బి లైక్ ఏ మెసేజ్ అనమాట. లైక్ ఏంటంటే మనము లవ్ చేసి ఇప్పుడు ఇందులో నీకు ఇంకోటి మన లతిక విషయంలో ఇలా జరిగిన తర్వాత మన సీన్ తినడం మానేసి మందు కొట్టడం మొదలు పెడతాడు, ఫుల్ తాగేస్తాడు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలుగా కని పెంచిన మన పేరెంట్స్ కంటే మధ్యలో వచ్చిన అమ్మాయి కోసము ఒక మనిషి ఇలా దేవదాస్ లాగా అయిపోవడం, తినకుండా ఉండడము, తాగుతూ అవన్నీ చేస్తే ఒక ఇన్సిడెంట్ మాత్రం చాలా డిసాస్టర్డ్ గా అనిపిస్తుంది. చెత్తలో పడిపోయి ఉంటాడు చూడండి, మై గాడ్, తాగి ఎంత కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయంటే ఆ ఇన్సిడెంట్ మాత్రం అస్సలు. ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే కానీ పెంచిన అమ్మా నాన్నకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ చూడు, ఆ అమ్మాయి కోసము అతను అంత ఇదిగా అయిపోయినప్పుడు ఇతను ఆల్రెడీ బాధపడుతున్నాడు, అది సెకండరీ థింగ్. కానీ అతని బాధను చూసి వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు, అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా, పేరెంట్స్ బాధపడతారని వాళ్ళ బాధల్ని మనసులో దిగమింగుకుంటారు, అది కూడా కరెక్ట్ కాదు. డైరెక్టర్ వాంట్స్ టు షో ఓన్లీ వన్ థింగ్, ఏంటంటే మనం బాధలో ఉండి ఎదుటి వాళ్ళని బాధ పెట్టద్దు, అలానే ఎదుటి వాళ్ళు బాధపడతారని బాధల్ని మనలోనే దిగమింగుకొని ఎవరికి చెప్పకుండా కృషించి అలా అయిపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ అట్ లాస్ట్ ఏంటంటే అందులో నుంచి బయటపడతాడు, చూసావా? దాట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్. సో అక్కడ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లవ్ జీవితం కాదు, లవ్ అనేది ఇట్స్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, అది జీవితం కాదు. మనల్ని నమ్ముకొని మన పేరెంట్స్ ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం మనం వీ హ్యావ్ టు అప్కమ్, అంటే ప్రాబ్లమ్స్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ గురించి ఆలోచించాలి. సో తర్వాత అతను ఒక యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయిన తర్వాత ఎలా ప్రూవ్ చేస్తాడు కదా అసలు, అంటే నాకు లవ్ చేయడమే కాదు, ఒక అమ్మాయిని మర్చిపోవడమే కాదు, ఐ కెన్ ఈవెన్ షో మై టాలెంట్. యా, ప్రకాష్ రాజ్ ఒక కాన్సెప్ట్ చెప్తారు, యూ రిమెంబర్ దట్? ఒక అమ్మాయి పెళ్లి చూపులు అండ్ దే వర్ డూయింగ్ అ జ్యువెలరీ కాన్సెప్ట్, రైట్? జ్యువెలరీ యాడ్ చేసేటప్పుడు నగలు పెట్టుకోలేదని అమ్మాయి నచ్చలేదని పెళ్లి కొడుకు వెళ్ళిపోతాడు అని చెప్తాడు. అప్పుడు హీ గోస్ అగెయిన్స్ట్ ఇట్, నాకు నచ్చలేదని చెప్పి చేయడం మానేస్తే భూమిక బ్రెయిన్ వాష్ చేస్తుంది. యూ రిమెంబర్ ఇట్? ఏం చెప్తుంది అక్కడ అంటే తను నీకు ఆ కాన్సెప్ట్ భూమిక ఏం చెప్తుంది తెలుసా, ఇప్పుడు అంటే ఇది ఉంటుంది కదా, పైకి రావాలన్న తపన ప్రతి మనిషిలో ఉండాలి, కానీ ఏంటంటే దాన్ని ఇట్ షుడ్ కమ్ అవుట్. ఇప్పుడు
కోటి రాగాలు పలికేటువంటి వీణ కూడా మనం యూజ్ చేయకపోతే దుమ్ము పట్టిపోతుంది. ఇక్కడ నీకు ఇంకోటి తెలుసా, ఈ బిట్ని మనము ఓన్లీ ఈ ప్రకాష్ రాజ్ గారు చెప్పిన దానికి తీసుకోకుండా అతను డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే లైక్ ప్రతి ఒక్కరు ఈ మధ్య చూసినట్టయితే మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఎనీ అదర్ కంపెనీస్లో బాస్ ఒక వర్క్ చెప్తారు ప్రతి ఒక్కరికి, ఎవ్రీ వన్ అనమాట, హూఎవర్ ఇస్ లిస్నింగ్ టు మై షో, ఫర్ ఎవ్రీ వన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఏంటంటే, మీకు గనక మీ బాస్ చెప్పిన వర్క్ మీకు నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు, దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది చెప్పి చూడడానికి ట్రై చేయండి. అంతేగాని నాకు ఇది నచ్చలేదు అనేసి ఇక్కడ క్లాషెస్ వచ్చేసి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కూడా మనకి డైరెక్ట్లీ టెల్లింగ్ నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు చెప్పండి, మీ రీజన్ మీరు ఇస్తే ఏమో మీ రీజన్ మీ బాస్ కి నచ్చచేమో, నచ్చుతుంది కూడా ప్రకాష్ రాజ్ గారికి నచ్చి అతనికి ఇంకా బోనస్ అండ్ అప్పుడే కదా సీను లైఫ్ బాగా సెటిల్ అవుతుంది, ఫ్లాట్ కారు అండ్ జిల్జిల్ జిగా లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. నీకు ఇక్కడ అంటే అమ్మాయి గోల్డ్ వేసుకుంటేనే బాగుంటుంది, గోల్డ్ వేసుకోకుంటే బాగుంటుంది దాంతో పాటు ఇంకొకటి చూపిస్తారు ఏంటంటే, ఈ మూవీలో మనకి ఇంకొక చిన్న మెసేజ్ ఉంటుంది ఏంటంటే, ముక్కు పుడక యాక్చువల్లీ మనకి ఆ పర్టికులర్గా ఆ ముక్కు పుడక అనేది ఏంటో ఆ అమ్మాయి అతని కోసం కుట్టించుకుంటే అది ఒక ట్రెడిషనల్గా చూపిస్తారు మనకి అక్కడ. అంటే ఒక తెలుగు అమ్మాయి అంటే ఏంటంటే ముక్కు పుడక ఉండాలి, ఏంటంటే ప్రతి సన్నివేశం ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రతి సన్నివేశము మనకు రియల్ లైఫ్కి ఎక్దమ్ టచ్ అనమాట. ఈ మూవీ తర్వాత చాలా మంది అమ్మాయిలు నిజంగా ముక్కు కుట్టించుకున్నారు. నేను కుట్టించుకోలేదే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అమ్మాయిలు. అయితే ఇంకోటి లైక్ ఇందులో మనకి మన దివ్య దగ్గరకు వచ్చినప్పుడు, దివ్య వాళ్ళ మదర్ చూసావా, she has some paralysis problem, right? దివ్య వాళ్ళ మదర్కి సమ్ ప్రాబ్లం ఉంటుంది కదా చూసావా, అయినా కూడా దివ్య ఏంటంటే తన మదర్కి అంత ప్రాబ్లం ఉన్నా కూడా తెలుసా తను ఏంటంటే అక్కడ ఒక సీన్లో నీకు వాళ్ళ మదర్కి వాళ్ళ మదర్ చూసావా ఇదైపోతుంది చూసావా, వాళ్ళ మదర్కి ఎక్స్పైర్ అవుతారు, ఒక యాడ్ చేస్తున్నప్పుడు ఎక్స్పైర్ అవుతారు. అయినా కూడా ఏంటంటే తన ఎమోషనల్ని ఎక్స్ప్రెస్ చేయదు, అక్కడికి వెళ్తుంది స్పాట్కి కానీ ఎక్స్ప్రెస్ చేయదు, బట్ షీ హ్యాండిల్స్ దట్ యాడ్. అంటే యాడ్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా తన బాధను అనేది దిగమింగుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఏం చూపిస్తారంటే మన ఓర్పు సహనం చూపిస్తాడు డైరెక్టర్, హౌ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్. చాలా మంది ఏంటంటే ఈ మూవీని సెకండ్ గా తీసుకోవాలంటే అంటే ఎలా అనుకుంటారంటే, చూసావా వాళ్ళ మమ్మీ చనిపోయినా కూడా పట్టించుకోకుండా యాడ్కి వచ్చేసింది, అంత అవసరమా అన్న టైప్ లో చాలా మంది మాట్లాడారు. చాలా మంది ఈ మూవీ చూసినప్పుడు నేను విన్నాను, నాకు తెలిసి మాట్లాడారు అలా, కానీ అది కరెక్ట్ కాదు. అక్కడ ఏంటంటే అలాంటి పరిస్థితిలో కూడా మనిషి ఏంటంటే తన ఓర్పు సహనాన్ని తన కంట్రోల్లో తను పెట్టుకుంటే హీ కెన్ డూ ఎనీథింగ్. తను అంత స్టిల్ ద ఎండ్ ఆ సిచ్యువేషన్ అంటే ఆ యాడ్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా కూడా చెప్పదు, అట్ లాస్ట్ చెప్తుంది. సో మనకు అక్కడ మెసేజ్ ఇచ్చారు ఏంటంటే ప్రతి ఒక్కరు అనమాట, మనుషులు అన్నటువంటి ప్రతి ఒక్కరు మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. బికాస్ ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఆబ్వియస్గా సొల్యూషన్ ఉంటుంది. ఒక కాయిన్కి 2 sides ఉన్నట్టుగా ప్రాబ్లం లేని అంటే సొల్యూషన్ లేని ప్రాబ్లం లేదు. ఎక్కడైతే ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందో డెఫినెట్ గా అక్కడ ప్రాబ్లం ఉంటుంది, అండ్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది. కానీ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ప్రాబ్లం వచ్చేసరికి ప్రాబ్లం గురించి ఆలోచిస్తారు, సొల్యూషన్ గురించి ఆలోచించరు. స్టాప్ థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లం, థింక్ అబౌట్ ద సొల్యూషన్, వాట్ కెన్ వీ డూ. అక్కడ మనము దివ్యాని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, అంటే ఓర్పు సహనానికి తీసుకోవచ్చు. డైరెక్టర్ గారు తెలుసా మూవీ స్టార్టింగ్ నుంచి మనకి ప్రతి ఒక్క సీన్లో ప్రతి సీన్లో నీకు మనకి ఏంటంటే ఒక మెసేజ్. అది యాక్చువల్గా నా ఆటోగ్రాఫ్ అని చెప్పడం కంటే నా రియల్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకటి నువ్వు గమనించవలేదో, ప్రతి హీరోయిన్ కి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ పెట్టారు. విమల ఇస్ నోన్ ఫర్ హర్ ఇన్నసెన్స్, ఆ స్మైల్, ఆ చైల్డిష్నెస్ అంతా. వెన్ ఇట్ కమ్స్ టు లతిక, ఆమె కల్చర్ అండ్ ట్రెడిషన్స్ మీద బాగా డాన్స్, క్లాసికల్ సింగింగ్ అండ్ టాకింగ్ అని ఏదైనా ఆమె కొంచెం కల్చరల్గా ట్రెడిషనల్గా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దివ్య, ఆ డేరింగ్ ఇన్స్పైరింగ్ గర్ల్, అంటే ఏ బాధలను కంట్రోల్ చేసుకుని స్టేబుల్గా ఎలా అయితే ప్రతి సక్సెస్ఫుల్ మెన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ కూడా మనకి దివ్యాన్ని చూపిస్తారు. షీ మైట్ బి ఫ్రెండ్ ఆర్ ఎనీ వన్, ఇట్స్ నాట్ మస్ట్ అండ్ షుడ్ దట్ ఇట్ షుడ్ బి ఓన్లీ వైఫ్ అండ్ లవర్ అని కూడా కాదు కదా. ఫ్రెండ్షిప్కి కూడా నీకు అలాగే అంత ఏమంటారు ప్యూరిటీగా చూపిస్తాడు, పవిత్రంగా చూపిస్తాడు. ఇక్కడ ఫ్రెండ్షిప్ అందరూ ఏమనుకుంటారు తెలుసా, 2 lovers అంటే అందులో లవర్ 2 కాదు, ఒక ఆమెకి ప్రపోజ్ చేస్తాడు అనుకో, సెకండ్ ఆమెకి ప్రపోజ్ చేసినా కూడా ఎవరైనా సినిమా చూస్తే ఏమనుకుంటారంటే ముగ్గురికి చేస్తారన్న టైప్లో ఆలోచిస్తారు. కానీ అక్కడ నీకు థర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఈ డైరెక్టర్ గారు ఏం చూపించారంటే ఒక మేల్ ఫీమేల్ కెన్ బి గుడ్ ఫ్రెండ్స్.
గుడ్ ఫ్రెండ్స్ కలిసి ఉంటే ఇట్స్ నాట్ దట్ దే షుడ్ బి లవర్స్ అని కాదు, దే కెన్ ఆల్సో బి వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనేది చూపించారు. నీకు ఇంకొక దగ్గర ఏంటంటే తను రవితేజన్ ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ని చూపిస్తుంది. వాళ్ళ మదర్ని చూపించిన తర్వాత తను ఒకరోజు లీవ్ పెడతాడు. ఏంటి నీకు కడుపు నొప్పి అని లీవ్ పెట్టావంటే, నాకు కడుపు నొప్పి ఉంది కానీ తర్వాత బయటకు వచ్చాక తగ్గిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చి పని అంతా చేసిన తర్వాత ఒక డైలాగ్ కొడతాడు, నీకు నేనున్నాను. ఆ సపోర్ట్, ఎందుకంటే తను ఉన్న పొజిషన్లో వాళ్ళ మదర్ షీఈ్ ఆన్ బెడ్ అండ్ బీయింగ్ ఏ ఫీమేల్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మదర్. సో ప్రతి అమ్మాయికి ఇట్ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్. ఏంటంటే ఇంట్లో వర్క్ చేసే ఒక మేల్ అనే కాదు, ఈవెన్ నవడేస్ ఫీమేల్స్ జాబ్స్ చేస్తున్నారు అండ్ ఫీమేల్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్. అండ్ ఈ ఫాదర్, ఒక తండ్రి లేకపోతే తల్లి బాధ్యత కూతురుది ఉంటుంది. కూతురుది మీద పడేసరికి చాలా మంది ఏంటంటే ఇలా దర్ లైక్ డిప్రెస్ అయిపోయి, ఓ మై గాడ్ నేను మా మదర్ని ఎలా కేర్ చేసుకోవాలి అని క్వశ్చన్ మార్క్ పెట్టుకోకుండా దివ్య దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. వాళ్ళ మదర్ ఆ పొజిషన్లో ఉన్నా కూడా, ఇవాళ రేపు మదర్స్ హెల్తీగా ఉన్నా కూడా అమ్మాయిలు కొంచెం టెన్షన్ పడతారు, ఓ మై గాడ్ నేను ఎలా కేర్ చేసుకోవాలి. ఆ పొజిషన్లో ఉన్నా కూడా తను ఏంటంటే అప్కమ్ చేసి కాకుండా షీ ఈవెన్ హెల్ప్డ్ మన సీను. వాట్ కెన్ ఐ డూ అని ఆలోచించకుండా వై కాంట్ ఐ డూ అనుకుని తను చేయడమే కాకుండా ఏంటంటే ఇంకొకరికి కూడా లైఫ్ ఇచ్చింది. సీను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి జాబ్ పెట్టిస్తారు చూసావా. సో ఏంటంటే మన ఒక తలుచుకుంటే ఎవరన్నా కానీ, ఒక అమ్మాయే కావచ్చు అంటే ఇంకా ఇక్కడ ఒక సెల్ఫ్లెస్ ఫ్రెండ్షిప్ కూడా మనకు అనిపిస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, తన గురించి ఏదో తను చూసుకుని తన లైఫ్ అయితే తను వెళ్ళిపోకుండా షీ హెల్ప్ హర్ ఫ్రెండ్స్, ఈవెన్ వాళ్ళు కూడా సెటిల్ అయ్యేట్టు, వాళ్ళు హ్యాపీగా ఉండేట్టు. అంటే మన ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు సెల్ఫ్లెస్గా ఉండాలని కూడా ఒక మెసేజ్ ఈ మూవీ నుంచి కన్వే అయింది. అది చెప్పకుండా పోతే అసలు ఎన్ని మెసేజెస్ కదా మూవీకి మొత్తం. అసలు యాక్చువల్లీ ఇట్ ఈస్ ఓవరాల్ గా ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అసలు అండ్ లవ్ లేదా అంటే లవ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, మెసేజెస్ ఉంటుంది, రొమాన్స్, ఎవ్రీథింగ్. డైరెక్టర్ గారు ఎట్లా అంటే ఒక ఫుల్ మీల్స్ we can say it as a full buffet meals. Why not buffet or whatever it is, it's ekdam full meals అని చెప్పుకోవచ్చు. because even the songs are awesome అన్నమాట. it's not like మనకి ఒకటి బాగుంది ఒకటి బాలేదు అంటే ప్రతి సాంగ్ ఫేమస్ అయింది కదా మూవీలో. నీకు ఇంకోటి మూవీలో ఒకటి స్టార్టింగ్ చూపిస్తాడు చూసారా, గడ్డం గీసుకుంటుంటాడు. వాళ్ళ ఫాదర్ అడుగుతాడు ఏంట్రా గడ్డం గీసుకుంటా అంటే, గడ్డం గీసుకుంటే తొందరగా వస్తుందని మా ఫ్రెండ్స్ చెప్పారు అంటే. ఇది ఇట్లా అంటే ఇది ప్రతి అబ్బాయి వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ రియల్ లైఫ్ లో చేసే ఇన్స్టెంట్. ప్రతి అబ్బాయిలను చూస్తాం. అండ్ ఇంకొకటి సీన్ గడు విమలది పరికిని అడుగుతాడు కట్టుకోవడానికి. అది కూడా ఎట్లా అంటే ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం ఆ అబ్బాయిలు ఏంటంటే, మన ఇంట్లోనే ఇప్పుడు ఏదన్నా మనం అక్కడ పెట్టేసాం అనుకో ఫీమేల్స్ కాస్ట్యూమ్, దిల్ ట్రై టు పుట్ ఆన్ దెమ్. సింపుల్ గానే ఇట్లా వేసుకొని చూస్తారు అంటే అది ఎలా ఉంటుంది అని. అక్కడ కూడా నీకు వల్గారిటీ లేకుండా చూపించాడు. ఎంత క్లీన్ అండ్ క్లియర్ పిక్చర్ అని చెప్పుకోవచ్చు. అంటే కేరళది ఏదైతే చూపిస్తాడో అంత క్లియర్ అనమాట. సో వన్స్ అగైన్ ఐఎమ్ లైక్ ఎస్. సో ఇన్ని మెమరీస్ ఉన్న తర్వాత తీరా చూస్తే ఏంటంటే కట్ చేస్తే మన సీన్ గాడి పెళ్లి. సో ఫ్రెండ్స్ మేమందరం అయితే సీన్ గాడి పెళ్లికి వెళ్తున్నాం. మరి మీరందరూ కూడా సీన్ గాడి పెళ్లికి వస్తున్నారా? సో రండి దయచేయండి, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అనమాట. సో అదే అండి మన స్వీట్ మెమరీస్. సో ప్రతి ఒక్క రియల్ లైఫ్లో నిజంగా డెఫినెట్గా స్వీట్ మెమరీస్ అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ మన సీన్ గాడ్ లవ్ స్టోరీలో కూడా అలాగే జరిగింది. ఇది లవ్ స్టోరీ అని చెప్పడం కంటే రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రియల్ లైఫ్ స్టోరీలో ప్రతి సన్నివేశం మెసేజ్ ఓరియంటెడ్ అనమాట. ఈ మూవీని కనుక ప్రతి ఒక్కరం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మాత్రం మన ప్రాబ్లమ్స్లో నుంచి అధిగమించవచ్చు. అండ్ చిన్నప్పుడు ఉన్నటువంటి మన లవ్ స్టోరీస్ కానివ్వండి, అలాంటి అన్నీ ఏంటంటే ఇట్స్ ఆల్ బబ్లీ థింగ్స్ హ్యాపెన్ బట్ అట్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే జస్ట్ ప్రాబ్లమ్స్లోంచి బయటికి రావాలి.